సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ, అట్లాగే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు కేకును కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి ఇదివరకు. ఆ కంపెనీకే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో సగం, ఇంకో సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి. అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు ఈ అందగాడు. ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పెట్టుకొని నిన్నగాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు, ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఇట్లా కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా, అమితాబ్ బచ్చన్ అయిపోతావా? నేను అదే అడుగుతానా. ఈరోజు మిస్ వరల్డ్ అని పెట్టాడు ఈయన. మిస్ వరల్డ్ అని పెడితే ఏమైంది? అందులో ఒక అమ్మాయి మిస్ ఇంగ్లాండ్. కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యం వల్ల ఇద్దరు కాంగ్రెస్ నాయకులు నన్ను వేధించారు, ఒక వేశ్యలాగా చూశారు. ఇంత నికృష్టమైన ప్రభుత్వం ఎక్కడా లేదని ఒక ఆడపిల్ల, వేరే దేశపు అమ్మాయి ఆడకూతురు దరిద్రం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది. కనీసం యాక్షన్ తీసుకున్నావా? కనీసం రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా మంటగలిపినందుకు ఆడకూతులకు క్షమాపణ చెప్పావా? నీదో ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రి. రోత మాటలు, నికృష్టపు డైలాగులు తప్ప, వైఫల్యాలు దాచుకోవడానికి ఈ నికృష్టం తప్ప ఇంకోటి ఏంది? నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా. కొన్ని బాకా పత్రికలు, ఆయన అన్నా తుమ్మినా దగ్గినా ఓహో ఆహా అని రాసే బాకా పత్రికలు, ఎందుకంటే వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతున్నాడు ఈయన. జుట్టు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఎట్టు తిరగమంటే అటు తిరుగుతున్నాడు, వాళ్ళకి ఏం రాసి ఇవ్వమంటే ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈయన నా మీద పెద్ద పెద్ద రాతలు రాసుకో. పక్కాగా చెప్తున్నా, శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా బతికాడు. నీకు కూడా టైం వచ్చింది. తప్పకుండా నీ నికృష్ట మాటలు, నీ దిక్కుమాలిన ఐడియాలజీతో మరి నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా కొంతమందిని కొంతకాలం మోసగించవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసగిస్తాననుకుంటే కుదరదు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఖమ్మానికి ఏం చేశారు అని ఒక సన్నాసి అంటాడు. ఏం చేశారా? 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసింది ఏమంటే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2014లో ఖమ్మం పట్టణం ఎట్లా ఉండే, 23లో ఎట్లా అయింది? ఖమ్మంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ప్రభుత్వ ఆధ్వర్యంలో 2014 పూర్వం కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు? తర్వాత ఎన్ని వచ్చినాయి? ఖమ్మంలో ఐటీ హబ్ ఉండేదా? ఖమ్మంలో రోడ్లు ఎట్లా ఉండేది? ఖమ్మంలో ఇక్కడుండే మీ చెరువులు ఎట్లా ఉండేది? మీ గోళ్లపాడు కాలు ఎట్లా ఉండేది? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, 2 మెడికల్ కాలేజీలు ఇవ్వడమే కాదు, సీతారామ ప్రాజెక్ట్ లాంటి అద్భుతమైన ప్రాజెక్టు, జిల్లాలోని ప్రతి ఇంచుని ప్రతి అంగుళాన్ని తడిపే ప్రాజెక్టే కాదు, ఇవాళ ఖమ్మానికి కేసీఆర్ గారు చేసినంతగా ఎవరైనా చేశారా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమని నేను కోరుతా ఉన్నా. అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడి అయితే చెప్పు, నీ సీటుకు